పుట్టినరోజు నాడు నలుగురిని పిలుచుకొని కేక్ కటింగ్ చేస్తారు. పెండ్లి రోజు సుత చుట్టాలు దగ్గరి దోస్తులను పిలుచుకొని పండుగ చేసుకుంటారు. పరీక్షల పాస్ అయినా ర్యాంక్ వచ్చినా కాలేజీలో సీట్ వచ్చినా కేకులు తెచ్చుడే బీర్లు వంగిచ్చుడే. దంద రువ్వడిగా నడిచి లాభాలు వచ్చినా ఆనందంలో అందరికి పార్టీలు ఇస్తుంటారు. ఇట్లా ఇప్పటిదాకా బొచ్చడి తీర్ల పార్టీలు చూసినాం, కానీ గీ పార్టీలు మాత్రం వేరే లెవెలుల్లా. వారెవా స్టెప్పులు మాత్రం అద్దర కొడుతుంది పో అక్క. గంతగానం ఎందుకు ఆనందం అలుగు దుంకుతుందంటే ఓ పార్ వెనక బోర్డు చూడురిగా. హౌ ఇడాకుల పార్టీ ఇంటి ఆయనతో ఇడుపుగాయుధమైన ఆనందంలో అందరిని పిలుచుకొని పార్టీ ఇచ్చుకుంటా గీ తీర్ల డాన్స్ ఆడుతుంది అన్నట్టు. అగో ఇడాకులైతే రందితో ఉండాలి కానీ పార్టీలు చేసుకునేందంటారా? జమానా మారింది. నచ్చిన వాళ్ళని ఎనుకులాడుకున్నాడు, లగ్గం చేసుకున్నాడు, పురిగలవక ఇడాకులు తీసుకున్నాడు చాలా కామన్ అయింది ఇవాళ రేపు. పెళ్లి చేసుకునే ముంగట బ్యాచులర్ పార్టీలు ఇచ్చినట్టే ఇడాకుల పార్టీ సుతా చాలు చేసి అన్నట్టు. పాకిస్తాన్ లో ఉండే అక్క సుత అంతే. ఇంటి ఆయన ఇచ్చిన గిఫ్టులు ఫోటోల కాంచి సింపి పడేస్తుంది. ఈ అన్న అయితే ఇంటి ఆమె లెక్కనే బొమ్మ తయారు చేపించి నీ కళ్ళ ముంగట్నే నేను సంబరాలు చేసుకుంటా చూడని ఈ తీర్ల పండుగ చేసుకున్నాడు. అట్లని ఇద్దరికి ఎరుకున్న వాళ్ళని పిలుస్తలేరు, శుద్ధులు చెప్పి మళ్ళా కలిపే ఇకమత్ చేస్తారని కావాల్సిన వాళ్ళని మాత్రమే పిలుచుకుంటుర్రు. ఇంకా కొందరు ప్రీ వెడ్డింగ్ షూట్ లెక్క డైవర్స్ ఫోటో షూట్ సుతా చాలు చేసిర్రు. లవ్వు లగ్గాలే కాదు అమ్మ నాయనలు చేసిన లగ్గాలు ఇచ్చకపోయినా ఇదే కథ. ఆ నడవ జార్ఖండ్ లో కాక బిడ్డకి ఇడుపుగాయుధం కాగానే డప్పు సప్పులతో ఎదుర్కొని ఇంటికి తీసుకొచ్చుకునే. ఇప్పుడేమో వీళ్ళు ఏకంగా పార్టీలే చేసుకోవట్రి. ఇప్పటికైతే పెద్ద పెద్ద పట్టణాలలోనే నడుస్తుంది ఈ కథ. రేపు ఊర్లను చుట్టి పాడైతుందో ఇంకెన్ని తీర్ల పార్టీలు చూడాల్సి వస్తుందో పో.